విషాదం చోటు చేసుకుంది. 19 ఏళ్ల అమ్మాయి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. తను రాసినటువంటి బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఏదో 4 సబ్జెక్టులు తప్పింది అనేటువంటి కారణంతో బలవన్మరణానికి పాల్పడి మరణించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ లోకి వెళ్తే గైట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నటువంటి ఆ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్లో ఉరివేసుకొని చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక హాస్టల్లో బట్టలు ఆరవేయడం కోసం ఉపయోగించినటువంటి హ్యాంగర్స్ కి చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే మానసిక క్షోభకు గురవుతున్నట్టుగా ఒక లేఖ కూడా రాసుకొచ్చింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ప్రగతి అనేటువంటి ఇక్కడ కనిపించే ఈ విద్యార్థిని, ఇక్కడ చూడండి, ప్రగతి అనేటువంటి ఈ విద్యార్థిని హాస్టల్ గదిలో బట్టలు ఆరేసుకోవడం కోసం ఉన్నటువంటి ఆ హ్యాంగర్స్ కి చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే సెమిస్టర్ పరీక్షలో 4 సబ్జెక్టులు ఫెయిల్ అవడం కారణంగానే తను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి లేఖ చూద్దాం. ఆ లేఖలో కూడా చాలా తన ఎమోషన్ని, తనకున్నటువంటి బాధని, ఆవేదనని పంచుకునే ప్రయత్నం చేసింది. నాన్న, నన్ను క్షమించండి. నాకు ఎందుకో తెలీదు 2 వీక్స్ నుంచి లోన్లీగా ఉండాలి అని అనిపిస్తోంది. ఇది రాస్తున్నప్పుడు కూడా తలంతా భారంగా, నాకు చాలా ఏడుపు వస్తుంది. ఏం చేస్తున్నానో కూడా అర్థం కావడం లేదు. ఏదన్నా బాధ ఉన్నా కూడా అమ్మకి చెప్పేదాన్ని. నా బాధ నాకే తెలియదు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నాన్న. నన్ను నువ్వు చాలా బాగా చూసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, నాన్నని బాగా చూసుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను చనిపోయినా అసలు బాధపడకండి. మీరు అసలు ఏడవద్దు. అక్క, నీకు త్వరగా జాబ్ రావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు నా మాట నెరవేరుస్తావని కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతా, కానీ నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటా. ఫ్రైడే పెద్దనాన్న రామ్మా అని కూర్చో అనగానే చాలా ఏడుపు వచ్చింది. చాలా రోజుల తర్వాత అందరూ కలుసుకున్నారు కదా, మీరు అందరూ కలిసే ఉండండి. పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ బాగుండండి. అన్న, నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు. థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేది మెన్షన్. ఇక్కడంతా కూడా ఒక రకంగా ఈ లేఖ చదివిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది మాత్రం, ఇట్స్ ట్రూలీ మై పర్సనల్ ఒపీనియన్, తను ఒక ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించింది అనిపించింది. ఎందుకంటున్నాను, ఇక్కడ పాపం చనిపోయిన అమ్మాయి గురించి రకంగా మాట్లాడడం తప్పేమో బహుశా, కానీ తను ఏం చేయాలనుకుందో తనొక ఎమోషన్ గురైపోయింది. తనకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, సిచ్యువేషన్లో ఎవరు ఏమనుకుంటారో అనేటువంటి ఒక బాధ, ఆవేదన తనలో కనిపించింది. సో తనపైన క్లారిటీ లేదనేది మాత్రం దీంట్లో అర్థమవుతోంది. ఏం చేస్తున్నానో, ఏం చెప్తున్నానో అర్థం కావడం లేదు. ఈ సిచ్యువేషన్లో కూడా తల మొత్తం కూడా బరువుగా అయిపోయింది. నాకు ఏం చేస్తున్నానో కూడా అర్థం కావడం లేదు అని అంటే తను సంథింగ్ ఏదో ఎమోషనల్గా ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది. తను బ్లాక్అవుట్ అయిపోయింది అనేది మాత్రం అర్థమవుతోంది. మరి ఆ అమ్మాయి ఇంతలా దారుణంగా హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడడం గల కారణం కేవలం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడమే కారణంగా ఉంటుందని అంటే కనుక డెఫినెట్గా ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం వెనక ప్రిన్సిపాల్ కానీ, లేకపోతే సంబంధిత స్కూల్ ఫ్యాకల్టీ కానివ్వండి, తోటి విద్యార్థులు కానివ్వండి, పేరెంట్స్ ఎవరైనా ఏమైనా అంటారేమో అన్నటువంటి ఒక ఆందోళన మదన పడిపోయే రకంగా చేసిందా. కంప్లీట్గా తనకు బ్లాక్అవుట్ అయిపోయింది. తను ఏం చేయాలో తోచక, దిక్కుతోచని స్థితిలో లోన్లీగా ఫీల్ అయిపోయి తను మాత్రం కంప్లీట్గా ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఈ లేఖలో కూడా తనేదో మిస్ మ్యాచ్గా, ఇమ్మెచ్యూర్గా, క్లారిటీ లేకుండా తను ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాను అనేది కూడా తనకు క్లారిటీ లేకుండా తను బాధపడుతున్నాను అనేది మాత్రం అర్థమవుతోంది. సో 19 ఏళ్ళ ఆ విద్యార్థిని చూడండి, ప్రగతి అనే అమ్మాయి చూడడానికైనా చక్కగా ఉంది. చదువుకొని రేపటి రోజున ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆ అమ్మాయిని ఎంత ఖర్చైనా పర్వాలేదు, బీటెక్ లక్షల కొద్ది ఖర్చు అవుతుంది ఈ మధ్యకాలంలో, అయినా పర్వాలేదు, తన కుమార్తెని మంచి చదువులు చదివించాలి, ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి, తన కళ్ళెదుట ఉద్యోగం చేయాలి. రేపటి రోజున భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగం చేయడంతో పాటుగా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాల ఆలోచనతో నా తల్లిదండ్రులకి ఒక తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మనం ఆ తల్లిదండ్రులు ఏంటి, రైట్, తల్లిదండ్రులు తన సోదరి గురించి కూడా ఇక్కడ రాసుకొచ్చింది, తొందరగా నీకు జాబ్ రావాలని చెప్పి కూడా. సో ప్రజెంట్ ఈ మరణ వార్త విన్న తర్వాత ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోధించి ఉంటారు, కన్నీరు మున్నీరుగా విలపించి ఉంటారు. ఎందుకంటే చేతికి అందొచ్చిన అమ్మాయి రేపటి రోజు చదువుకున్న తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుందని, బంగారు భవిష్యత్తు ఉంటుందనే కదా రెక్కల కష్టం చేసి మొత్తం కూడా అమ్మాయి పైన ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ అమ్మాయి ఇక్కడ ఈ లేఖ చూసినా, లేకపోతే అమ్మాయి రాసినటువంటి విధానం చూసినా కూడా
బ్లాక్అవుట్ అయిపోయింది. ఏం చేయాలో తోచక ఎవరు తనని కన్సల్ట్ అవ్వలేదో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ తను మాత్రం కంప్లీట్గా ఇట్స్ ట్రూలీ ఇమ్మెచ్యూర్గా తన ఒక బ్లాక్అవుట్ అయిపోయిన సిచ్యువేషన్, లోన్లీ ఫీల్ అయిన సిచ్యువేషన్లో ఇదంతా రాసినట్టుగా అర్థమవుతుంది. సో దై రిక్వెస్ట్, ఇటువంటి సిచ్యువేషన్లో చాలామంది సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, పేరెంటల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు కూడా మీ పిల్లలతో దయచేసి మాట్లాడండి ఫోర్స్ఫుల్గా. ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ స్టార్ట్ అవుతున్నాయి, ఎంసెట్ మొన్ననే అయిపోయింది, దానికి రిజల్ట్స్ వస్తున్నాయి, నిన్న జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఫోర్స్ఫుల్గా వాళ్ళ నిర్ణయం అడగారు. మీరు నా కొడుకు ఇంజనీర్ కావాలంతే, ఇది ఫిక్స్ అయిపోతారు. వాడు ఇంజనీర్ కానివ్వండి, చచ్చిపోనివ్వండి, వాడు ఇంజనీర్ కావాలంతే. ఇక వానికి చదువు ఇష్టం ఉందా లేదా, వాడు చదవగలుగుతాడా లేదా, వాని ఇంట్రెస్ట్ ఏంటి ఏం పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, పేరెంట్స్ కావాల్సింది నా కొడుకు ఇంజనీర్ కావాలంటే లక్షల రూపాయల డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్నది మొత్తం కూడబెట్టేసి అమ్ముకొచ్చి ఆ కొడుకు మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాడు ఆఖరికి వస్తే ఇంజనీర్ కాలేక, చెప్పుకోలేక, మీకు బాధ పంచుకోలేక ఇటువంటి దారుణాలకు పాల్పడుతూ ఉంటారు. సో మీ పిల్లలపైన దయచేసి ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఈ ఘటనలో ప్రగతి తల్లిదండ్రులు ఏం చెప్పారో చూద్దాం. శనివారం రోజు సెలవులకు వచ్చి శనివారం రోజు ఇంటికి వచ్చింది. మాది కావల దగ్గర నరసాపురం, గుంటూరు మండలం, మాది నెల్లూరు డిస్టిక్. కావలు వస్తే ఆడికి వచ్చిన తర్వాత మేము శనివారం రోజు ఇక్కడికి వదిలిపెట్టాం. ఇక్కడికి నేర్చుకుని వదిలిపెట్టాం. ఎగ్జామ్ ఉందంటే వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత 2 రోజుల తర్వాత రెండో రోజు ఎప్పుడో ఉదయాన్నే నైట్ వేసుకుంటే 3:30కి ఫోన్ చేశారు మాకు. నైట్ వేసుకున్నది నైట్ ఉరి కూడా వేసుకున్నది అనుకోండి. వాళ్ళు చెప్పినట్టు కూడా విన్నామండి. వాళ్ళు ఉరి మామూలు ఉరి కూడా ఏ రూట్లో ఎట్లా వేసుకున్నదో తెలుసా? వేసింది ఒక యాంగర్, మనం సట్లు తగిలిస్తాం చూడు, యాంగర్ కాళ్ళు ఇస్తున్నాయండి. కాళ్ళు ఇదిగో కాళ్ళు ఇట్టా అని ఇట్ట ఆనిన తర్వాత యాంగర్కి తగిలిచ్చారండి. యాంగర్కి తగిలిచ్చి ఎంత గందరగోళం చేసి నా బిడ్డను అన్యాయం చేశారండి. కాలేజీ యాజమాన్యం అంతా వాళ్ళంతా ఒకటయ్యి నన్ను గందరగోళం పట్టి చేసి మమ్మల్ని పరిస్థితులకు శవం తీయొద్దంటే ఒప్పుకోకుండా శవాన్ని తీశారండి రాత్రి. మీకు చివరిసారి ఎప్పుడు మాట్లాడింది అమ్మాయి? మీ అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది చివరిసారి? చివరిసారి మాతో వచ్చేసి అంతకు ముందు రోజు నైట్ మాట్లాడింది. వెళ్ళిన తర్వాత ఎప్పుడు నన్ను మాట్లాడింది, సరే తర్వాత నైట్ మాట్లాడింది సార్. అంటే ఎప్పుడు మాట్లాడారు? చెప్పింది ఏదైనా కాలేజ్ లో ఇలాగా చెప్పు నాన్న ఎక్కువ మా ప్రెజర్ ఎక్కువ పెడతానని చెప్పారా? ఏం చెప్పలేదు, ఏం లేదు, మామూలుగా మాట్లాడింది. క్యాజువల్ గానే హెడేక్ వస్తుంది అని చెప్పింది. అచ్చా. ఈ కాలేజీలో ఏం చెప్తున్నారమ్మా? కాలేజీలో ఉరేసుకొని మీ అమ్మాయి లెటర్ రాసి ఉరేసుకొని చనిపోయిందని చెప్తున్నారు సార్. కానీ ఉరేసుకొని చనిపోవడం అనేది కాదు సార్. అక్కడ దెబ్బలు కొట్టున్నారు. చేతికి దెబ్బలు తగిలింది. ఎన్ని దెబ్బలు. బిడ్డని ఊరికి యాంగర్కి తగిలిచ్చి ఊరేసుకుందని చెప్పారు సార్. కింద కాళ్ళు ఆనుండి నా బిడ్డ పైన ఊరికి తగిలిచ్చింది. శనివారం నీరు మున్నీరుగా విలపిస్తున్నారనేది చేతికి అందొచ్చిన కుమార్తె